హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఫ్రాన్స్ని ఈజీ ప్రాసెస్లో ఎలా ఫ్రై కానీ పచ్చడి కానీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో బాగా మంచిగా కడిగిన ఫ్రాన్స్ అన్నమాట. ఫ్రాన్స్ క్లీన్గా లేకపోతే టేస్ట్ అనేది బాగోదన్నమాట. దాంట్లో మంచిగా క్లీన్ చేసి దాంట్లో పైన కింద ఒక వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ కూడా తీసేసి క్లీన్ చేసి తీసుకోండి. నేను ఒక 1/2 kg తీసుకున్నా. దానికి పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. దాని తర్వాత చూడండి, అందులో వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఫ్రాన్స్ ముక్కలు అనేవి దగ్గర పడిపోయి బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఆ టైంలోనే ఒక పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని కచ్చపెచ్చ దంచి దాంట్లో యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసి ముక్కకు అనేది బాగా పట్టే వరకు ఒక 5 minutes లో ఫ్లేమ్లో వదిలేసేయండి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దాని తర్వాత ఒక నిమ్మకాయ అనేది పిండుకోండి. లాస్ట్లో మనం ఏదైతే దించుతామో ఆ స్టేజ్లోనే నిమ్మకాయ అనేది పిండుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ పికిల్, ప్రాన్స్ ఫ్రై